భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్య అస్మాల్లోకాద్ అమృతా భవంతి. మొన్న ఒక ఇంటర్వ్యూ జరిగితే తీహార్ జైల్లో ఇంటర్వ్యూ చేశారు ఒక వ్యక్తిని. ఒక స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే అతను ఇంటర్వ్యూ చేసిన తర్వాత అతన్ని అడిగారు, మీకేమనిపిస్తుంది అంటే మీ లోపల ఉండే ఫీలింగ్ ఏంటో, నిజంగా ఏమిటి మీరు లోపల ఫీల్ అవుతున్నారా చెప్పండి అని అంటే ఆయన సిన్సియర్గా చెప్పారనమాట. ఆ వ్యక్తి ఏమిటన్నారంటే, బయట ఉన్నప్పుడు నా గురించి నేను ఆలోచించుకునే అవకాశం నాకు దొరకలేదు, ఇప్పుడు నా గురించే ఆలోచించుకుంటున్నాను. సో బాగా ఆలోచించండి. నా గురించి నేను ఆలోచించుకున్నానికి నేను తీహార్ వెళ్ళి కూర్చోక్కర్లేదు. మీకంతా భగవంతుడు, ఇది పెద్ద తీహార్, ఇదో పెద్ద తీహార్, ఇంతకంటే పెద్ద తీహార్ ఇంకోటి ఏమి లేదు. ఇందులో కూర్చో ఉన్నాం, మనం ఇందులో ఇరుక్కునే ఉన్నాం. మీరు అనుకోకండి అందులో ఉన్నాడు కదా అని. ఒక ఖైదీ అన్నాడు, పాపం ఆ ఖైదీని చూడడానికి ఒక వ్యక్తి వెళ్ళాడనమాట. జైల్లో అతను పెట్టుంటే చూడ్డానికి వెళ్ళుంటే ఆ ఖైదీని ఆయన చూశారే, నువ్వు జైల్లో ఉన్నావు, ఎలా ఉన్నావో ఏమిటో అని అడిగితే అతను అన్నాడు, ఏయ్ నువ్వు ఎప్పుడైనా జీవితంలో రోజు 5 గంటలకి లేచావా కరెక్ట్గా పంక్చువల్గా? లేవలేదు. ఒకరోజు 5, ఒకరోజు 5:30, ఒకరోజు 6, ఒకరోజు 6:30, ఒకరోజు 4:30, అడ్డదిడ్డంగా ఉంటుంది. కానీ నేను ప్రాంప్ట్గా 5 గంటలకి లేవడం ఇక్కడ నేర్చుకున్నాను. నెంబర్ 2, 5:30కి ఫ్రెష్గా ఎప్పుడైనా స్నానం చేసావా ఏ రోజైనా ప్రాంప్ట్గా? నేను ప్రాంప్ట్గా 5:30కు స్నానం చేస్తున్నాను. 5:45కి ప్రార్థనలో కూర్చుంటున్నాను. అంతేకాదు 6 గంటలకల్లా ప్రాణాయామం నేర్పుతున్నారు. 6:30 కల్లా యోగాసనాలు చేస్తున్నాను. 7:30కు మాకు కరెక్ట్గా 7:29 చేతిలో కంచెం ఉండాలి. మాకు టిఫిన్ పెడతారు. మీ ఆవిడ పెడుతుందా నీకు? పెట్టదు. మాకు చూడు ఇక్కడ ఎలా పెడుతున్నారు. సో ఇంకోటి చెప్తాను, నేను జైల్లో ఉన్నాను అంటున్నాను, గోడ అడ్డుగా ఉంది, కటకటాలు ఉన్నాయి, నువ్వు అవతలున్నావు, నేను ఇవతలున్నాను. నువ్వు కూడా జైల్లో ఉన్నట్టేగా. నేను ఇవతలున్నాను, నువ్వు అవతలున్నావు, పెద్ద తేడా ఏమిటి? నేను ఉన్నాను అని నువ్వేదో నా మీద సింపతి చూపిస్తున్నావు. నేనేమనుకున్నాను, ఇంకా బయటపడి వీళ్ళందరూ ఎప్పటికి లోపలికి వస్తారో, ఎప్పుడు ఊరిని అలా బయటే తిరుగుతున్నారు కాలక్షేపం చేసుకుంటూ, ఎప్పుడు ఒకసారి అంతర్ముఖులు అవుతారో, ఎప్పుడు లోపలికి వచ్చి వాళ్ళు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఓహో, చాలా బాగుంది. ప్రేత్య అస్మాల్లోకాద్ అమృతా భవంతి. బాగా ఆలోచించండి. ఒక వ్యక్తికి కనుక ఆ జ్ఞానము, ఆ స్ఫురణ మొదలైంది అని అంటే ఈ పరిధులు ఉండవండి. ఈ పరిధంతా పెట్టేది మెడుల్లా అబ్లాంగేట, యూజ్లెస్ డర్టీ ఫెలో. అదే పెడుతూ ఉంటుంది, అంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. పరిధి 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 పరిధి, పరిమితత్వం, సంకుచితత్వం, పరిమితత్వం, పరిధి, ఇది అది అది ఇది అనేటువంటి విభజన, భేదం, ద్వైతం. ఇవెంత పెట్టేది ఇక్కడే అంటే ఎక్కడ ప్రతీతం అవుతుందో అక్కడ. ఒక ఆయన అన్నాడు, స్వామి నాకు ఇక్కడ ఏమి అనిపించదండి, ఇక్కడ అనిపిస్తుంటుందండి అన్నాడు. ఓ చాలా మంచిది. అయితే అక్కడే అనుకో, నీ బుర్ర అక్కడే ఉందనుకో. ఎక్కడ అనిపిస్తే అక్కడే బుర్ర. కాబట్టి ఎక్కడ మనకు ఆ పరిమితత్వం అనిపించిందో గుర్తుపెట్టుకోండి. దట్ మీన్స్ నాకు ఒక ఎంటిటీ క్రియేట్ అయింది. నాలో ఆ ఎంటిటీ క్రియేట్ కానివ్వని స్థితిలో, ఆ ఎంటిటీ లేనటువంటి స్థితిలో నేనుంటే నాకు ఒక ఎంటిటీ క్రియేట్ అయింది. నాకు ఎంటిటీ క్రియేట్ అయిన తర్వాత, అంటే ఎంటిటీ అని అంటే నాకు ఒక ఉపాధి, నాకు ఒక ఔపాధికమైనటువంటి ఒక వైయక్తికమైనటువంటి ఒక ఉనికి, నేను అనేటువంటి ఒక మినుగుడు పురుగులాగా ఒక ఉనికి నాకు క్రియేట్ అయింది. అసలు నాకు అది లేనే లేదు, నేను అఖండం. దాంట్లో ఒక ఉనికి క్రియేట్ అయింది, ఒక చిన్నది నేను అనుకునేది. ఇది నాది అనేటువంటిది ఇంకొక దాన్ని మనం గుర్తిస్తున్నాం. గుర్తించి ఇది నాది కాదు, అక్కడ భేదం వచ్చేసింది. ఇది ఉంటే నేను ఉండలేను, ఇంకా ద్వేషం వచ్చేసింది. అది పోవట్లేదు, క్రోధం వచ్చేస్తుంది. ఇది రావట్లేదు, ఈర్ష్య పుట్టేస్తుంది. అన్నీ దేనివల్ల? ఒక్కదాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక్కదాన్ని. వీటన్నిటికీ సెంటర్ పోల్ ఏంటి? నేను అనేటువంటి ఒక ఉనికిని అక్కడ ఆపాదించుకొని బ్రతకడం. ఆ నేను అనే ఉనికిని లేని దాన్ని ఆపాదించుకొని బ్రతుకుతున్నాం. ఆపాదించుకొని పోని ఎంతసేపు ఉంటారు మీరు అలాగే చెప్పండి?
రాత్రి నిద్రపోకుండా కూడా అలానే ఈర్ష్యా ద్వేషాలతో ఉండండి. నిద్ర వచ్చేదాకా ఈ వేషం వేస్తారు. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మీ ప్రేమ ఏమైపోయింది, మీ రాగం ఏమైపోయింది, మీ ద్వేషం ఏమైంది, మీ క్రోధం ఏమైంది? అక్కడ ఏం ఉండవండి. ఎందుకు ఉండవు అంటే పడుకోవాలి కదండి. అంటే నువ్వు పడుకోవాలంటే ఇవన్నీ వదిలేస్తావా? మరి మేలుకున్న తర్వాత నన్ను ఎందుకు చంపుతావు? మరి పడుకుంటే నువ్వు అన్నీ వదిలేస్తావా? మేలుకున్న తర్వాత పట్టుకు చంపుతావా మమ్మల్ని అందరినీ? ఎందుకది అంటే మేలుకున్న తర్వాత ఏదో ఒకటి కలిపెట్టుకోవాలి కదండి. అందుకని ఇవన్నీ లేచిన తర్వాత దౌర్భాగ్యం చండాలమంతా లోపల పెట్టుకుని సఫకేట్ అయిపోయి అన్నిటిని సఫకేట్ చేసి మనం పరిధులు పెంచుకొని ఇతరులకి పరిధులు గీసి ఆ పరిధులతో బ్రతకడమే మన యొక్క బ్రతుకైపోయింది. దట్స్ ఇట్. అందుకనే ఇక్కడ విచిత్య ధీరాహ ప్రేత్య అస్మాల్లోకాత్ అమృతా భవంతి. ఆ పరిధులు లేనటువంటి సమిష్టి తత్వాన్ని, అఖండత్వాన్ని, అనంతత్వాన్ని, ఆ సర్వవ్యాపకత్వాన్ని, ఆ పరిపూర్ణ తత్వాన్ని ఏ ధీరుడైతే, ఏ జ్ఞాని అయితే తన విచారణ ద్వారా ఆ కాస్మిక్ వ్యూ, ఆ టోటాలిటీ అంటే పరిపూర్ణత, ఆ పరిపూర్ణమైన స్థితిలో నేను అనే ఉనికికి అవకాశం లేదండి. నేను అనేది లేచిందనంటే గుర్తుపెట్టుకోండి, ఇంకా పరిధి ప్రారంభమైపోయింది. ఇంకా పడడం ఎలా పడతామనంటే, మెట్లు ఎక్కామనుకోండి, ఒక చంటి పిల్లాన్ని తీసుకొని ఎక్కాం, వాడు బాల్ పట్టుకున్నాడు చేతిలో, వాడు పైకి ఎక్కాడు. పై మెట్టు మీద నుంచి వాడు ఏం చేశాడంటే అని ఇలా విసిరాడు అనుకోండి, ఆ బాలు కింద పడేటప్పుడు ఎలాంటి మొమెంటం ఉంటుంది చూడండి. బాలు పైకి ఎక్కాలంటే ఎక్కలేదు, దానికి చేత కాదు, కానీ కింద పడడం మటుకు చాలా స్పీడ్గా పడుతుంది. అలాగనే నేను సాధనలో ఊర్ధ్వగతిని పొందడం చాలా కష్టం. అనేక జన్మ సంస్కారం ఉండాలి, గురువు కావాలి, శాస్త్రం అవ్వాలి, సాధన రావాలి. వీటన్నిటికీ ఈశ్వర అనుగ్రహం, ఎక్స్ట్రా ఔన్స్ ఆఫ్ అనుగ్రహం కావాలి.